స్పెషల్ ఫోకస్. బాలనటిగా సినిమా తెరపై మంచి నటనను ప్రదర్శించింది. సీనియర్ ఎన్టీఆర్ పక్కన చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి హీరోయిన్ గా ఎదిగింది. 1979లో కార్తీక దీపం సినిమాతో కెరియర్ ఊపందుకుంది. తన అమాయకపు చూపులతో అల్లరి చేష్టలతో అందరినీ ఆకట్టుకునే చిన్నారి శ్రీదేవి సీనియర్ ఎన్టీఆర్ కి మనవరాలిగా బడిపంతులు సినిమాలో నటించింది. చదువమ్మా, ఆ ఉత్తరాలకు జవాబు రావటం లేదు. నీవెప్పుడు నా కళ్ళల్లో మెదులుతున్నావు. నీవు క్షేమంగా ఉన్నావనుకుంటాను. ఇక్కడ శాంత నన్ను చాలా ఆదరంగా చూస్తున్నది. బేబీ బాగా చదువుకుంటుందని ఆశిస్తాను. ఆ తర్వాత బాలభారతం, భక్త తుకారం, యశోద కృష్ణ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అందరినీ మెప్పించింది. తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. 16 ఏళ్ల వయసు తర్వాత బుర్రిపాలెం బుల్లెడు సినిమాలో నటించిన 1979లో వచ్చిన కార్తీక దీపం మరో హిట్ కొట్టడంతో టాలీవుడ్ లో శ్రీదేవి హవా మొదలైంది. ముక్కు మీద కోపం ఉంటే మక్కు పంట, నిక్కులింక చాలించి దక్కమంట, మోదుతీర ఈనాడే మొక్కుకుంట, చక్కనమ్మ కౌగిట్లో చిక్కమంట, చక్కనమ్మ కౌగిట్లో చిక్కమంట. ముక్కు మీద కోపం ఉంటే మక్కు వంట, నిక్కులింక చాలించి దక్కమంట. తన అందానికి మరింత మెరుగులు దిద్దుకోవడం కోసం ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. ఎన్టీఆర్ కి బడిపంతుల్లో మనవరాలిగా నటించిన శ్రీదేవి వేటగాడు సినిమాలో హీరోయిన్ గా చేసి అందరికి షాక్ ఇచ్చింది. అంతేకాదు అప్పట్లో ఎన్టీఆర్ శ్రీదేవి అంటే హిట్ పెయిర్ అన్న పేరు వచ్చింది. ముద్దు మీద ముద్దు పెట్టు, సిగ్గులన్నీ ముగ్గు పెట్టు, బుచ్చి బుచ్చి ముద్దులన్నీ ముక్కలోనే అచ్చుకొట్టు, వద్దని వాడని పొద్దని చాలని అబ్బా ఓ చిన్న ముద్దు, అందాల కన్నె ముద్దు. ముద్దులన్నీ మూట కట్టు, సిగ్గు నాకు చీర కట్టు, అచ్చి బుచ్చి ముద్దులన్నీ ఆనబస్తా అట్టి పెట్టు, వద్దనే ఆడదే ముద్దనే తోడులే ఇవ్వు ఓ చిన్న ముద్దు, అందాల కన్నె ముద్దు. షద్మా, హిమ్మత్ వాలా, జానీ దోస్త్, మవాలి, కళాకార్ ఇలా వరుస హిందీ సినిమాలతో బాలీవుడ్ లోనూ టాప్ హీరోయిన్ గా వెలిగిపోయింది. ఒకవైపు టాలీవుడ్, మరోవైపు బాలీవుడ్, ఈ రెండే అనుకుంటే పొరపాటే. కోలీవుడ్ లో కూడా ఖాళీ లేకుండా కాల్ షీట్స్ మీద సైన్స్ పెట్టేసేది. ఒక్కోసారి ఒక్కరోజే 2 షూటింగ్ లో కూడా పాల్గొనేది శ్రీదేవి. శ్రీదేవి కాల్ షీట్స్ దొరక్క ప్రొడ్యూసర్స్ షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. దట్ ఈస్ శ్రీదేవి. खुशियों की शहनाइयाँ अपने ही दिल में क्यों दोनों ये तन्हाइयाँ, सदियों का प्यार पल भर में कर लो. శ్రీదేవి అంటే అభిమానులకు విపరీతమైన క్రేజ్. ఒక్క నగీనా చిత్రంతోనే బాలీవుడ్ లో సూపర్ స్టార్ హోదా సంపాదించింది. అప్పటి నుంచి బాలీవుడ్ జనాలు సైతం శ్రీదేవి అందానికి ముగ్ధులైపోయారు. శ్రీదేవి సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ డూపర్ చిత్రాలు ప్రతి ప్రేక్షకుడిని అలరించాయి అనడంలో సందేహం లేదు. శ్రీదేవి సినీ కెరీర్ లోనే చాలా కీలకమైన సంవత్సరం.
ఆ ఏడాది మొత్తం ఒక తెలుగులోనే 11 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆటగాడు, చుట్టాలున్నారు జాగ్రత్త, దేవుడిచ్చిన కొడుకు, ఘరానా దొంగ, మామ అల్లుళ్ళ సవాల్, ప్రేమ కానుక, రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు, సర్దార్ పాపారాయుడు, గజ దొంగ, సిఐడి, మోసగాడు, పాటగాడు ఇలా వరుస హిట్లతో శ్రీదేవి కెరీర్ ఓ రేంజ్ లో సాగిపోయింది. తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు, తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ, ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ. ఆ కబురేమిటమ్మా, ఈ పరుగెందుకమ్మా, ఆ కబురేమిటమ్మా, ఈ పరుగెందుకమ్మా. మల్లెపూలు పచ్చ తీర ఎర్రగాగులు, మల్లెపూలు పచ్చ తీర ఎర్రగాగులు పట్టుకొని వచ్చాడు కృష్ణప్ప, మంచి గుబులు మీదున్నాడు కృష్ణప్ప. ఆ గుబులేమిటయ్యా, ఈ బురుకేమిటయ్యా, ఆ గుబులేమిటయ్యా, ఈ బురుకేమిటయ్యా. అదే సంవత్సరం తమిళ్లో 4 సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో జానీ, గురు చిత్రాలు విజయం సాధించాయి. गोरी तेरे अंग अंग में रूप रंग के सजे हुए हैं कल से, कल से. गोरी तेरे अंग अंग में रूप रंग के सजे हुए हैं कल से, कल से. जवानी तूफानी बहकाती ये वानी, देखो न इसके चलते. ఆ తర్వాత తెలుగులో ఘరానా గంగులు, భోగభాగ్యాలు, గడసరియాత్త, సొగసరి కోడలు సినిమాల్లో అభినయానికి ఆస్కారమున్న పాత్రల్ని పోషించి మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాదు 1987లో శేఖర్ కపూర్ తీసిన మిస్టర్ ఇండియా సినిమాలో శ్రీదేవి తన రోలుకి విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందుకుంది. బాలీవుడ్ లో శ్రీదేవి హవా మొదలై టాప్ స్టార్ గా మారిపోయింది. अरे करते हैं हम प्यार मिस्टर इंडिया से, हमको मिलना सवार मिस्टर इंडिया से. अरे करते हैं हम प्यार मिस्टर इंडिया से, हमको मिलना सवार मिस्टर इंडिया से. मिलना क्या जो न दिखाई दे, बेचारा सिर्फ सुनाई दे. अरे क्या रखा है ऐसे मिस्टर इंडिया में. బాలీవుడ్ సంగతి పక్కన పెడితే టాలీవుడ్ లో పేరు తెచ్చిన సినిమా ప్రేమాభిషేకం. ఈ సినిమాలో ఏఎన్ఆర్ సరసన నటించిన శ్రీదేవి తన ఖాతాలో మరో సూపర్ హిట్ సినిమాని వేసుకుంది. కొండవీటి సింహం, రాణికాసుల రంగమ్మ, ఇల్లాలు, సత్యం శివం, అనురాగ దేవత, బంగారు భూమి, బంగారు కొడుకు ఇలా వరుస సినిమాలతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసేది ఈ అతిలోక సుందరి. చందమామా వావివరస చూశావా చందమామ, నీ వయసు నాపుకున్నావా చందమామ. అంత మచ్చ పెట్టుకుని చందమామా, నీకెందుకింత మచ్చరో చందమామా. తొంగి తొంగి చూడ మాకు చందమామ, నీ సంగతంతా తెలుసు మాకు చందమామా. స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్.